పెసరపప్పే కదా అని చిన్న చూపు చూస్తున్నారా? వద్దొద్దండి. ఎందుకంటే 100 గ్రాముల పెసరపప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ కావాల్సిన వాళ్ళకి ఇదో మంచి ఫుడ్ అండి. అందుకే నేను ఈరోజు పెసరపప్పు మసాలా ఇడ్లీ తయారు చేశాను. ఇప్పుడు ఇక వీడియోలోకి వెళదాం. ఒక కుక్కర్ తీసుకుని 2, 3 చిలకడ దుంపలు, 2 బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈలోపు మిక్సీ జార్ తీసుకుని ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము. ఇందులో అరకప్పు పెరుగు వేస్తున్నాను. నేను అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి అరకప్పు పెరుగు వేశాను. దీన్ని మెత్తని పిండిలాగా పట్టుకోవాలండి. దీన్ని మరో గిన్నెలోకి మార్చుకుందాము. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూను సోడా ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా గిలకొట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల సోడా ఉప్పు కూడా వేసుకున్నాం కదా, పిండి బాగా పొంగి ఇడ్లీలు వేసుకోవడానికి చాలా అనువుగా తయారవుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెడుతున్నాను. ఇందులో ఒక టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి బదులు ఏ నూనెనైనా కూడా వాడుకోవచ్చు. పావు టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుని వీటిని కొంచెం సేపు చిటపట్లాడనిద్దాం. ఒక కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. వీటితో పాటు పచ్చి బఠానీలు ఇంకా ఏదైనా మీకు ఇష్టమైతే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా తరిగాను, వాటిని కూడా వేసేస్తున్నాను. రుచికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నేనైతే 2 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా తరిగి వేసుకున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా తీసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. చిలకడ దుంపలు, బంగాళాదుంపల్ని ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. వాటిపైన పొట్టు తీసేసి బాగా మెదుపుకుని ఇందులో వేసేస్తున్నాను. కూరనంతా ఒకసారి కలయి తిప్పుకుందాము. ఇప్పుడు కూర రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి అనుగుణంగా మీరు వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. మసాలా ఇడ్లీ కదా, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాము. వేరుశనగ గుళ్ళని ముందు వేయించి పైన పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. అదొక టేబుల్ స్పూన్ కూడా వేసుకుని బాగా తిప్పుకుందాము. ఈ కూర ఇప్పుడు సిద్ధమైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుతున్నాను. ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఇక ఇడ్లీలు తయారు చేసుకుందాము. పెసరపిండి రెడీ అయిపోయింది. అందులోకి మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 4 గిన్నెలు తీసుకుని వాటిట్లో నెయ్యి అప్లై చేస్తున్నాను. మీరు నూనెనైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు ఇత్తడి గిన్నెలు తీసుకున్నాను. మీరు గాజు కానీ పింగాణివి కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఈ నెయ్యినంతా కూడా ఈ గిన్నెలకు అప్లై చేసుకుని ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క గెరిటి చొప్పున పెసరపిండిని వేస్తున్నాను. మనం పెసరపిండి పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి ఎలా పొంగి బాగుందో. ఇలా వేసుకుంటే ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయి. 4గిట్లో 4 గెరిటెలు పెసరపిండి వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా మసాలా కూరని, వాటన్నిటిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని కట్లెట్స్ లాగా తయారు చేసుకుని ఈ పెసరపిండి పైన పెడుతున్నాను. ఈ కట్లెట్స్ పైన కూడా మరో గెరిటె చొప్పున 4గిట్లో 4 గెరిటెలు పెసరపిండిని వేస్తున్నాను. కొద్దిగా వెలితిగానే వేసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత ఇడ్లీలు పొంగుతాయి. కొంచెం గ్యాప్ ఉంటేనే బాగుంటుంది. ఈ ఇడ్లీలన్నిటినీ రెడీ చేసేసాను. వీటిపైన గార్నిషింగ్ రుచి కోసం జీలకర్రని, కొత్తిమీర తరుగుని కూడా వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా, ముందే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్లు వేడి చేశాను. అందులో ఒక ప్లేట్ పెట్టుకుని ఈ గిన్నెల్ని పెట్టుకుందాము. ఓ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసి 10 నిమిషాల పాటు వీటిని ఉడికిస్తున్నాను. చూడండి, మూత తీసి చూద్దాం. ఆవిర్లు గమ్ముతూ కమ్మటి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇలా ఒత్తుకొని చూస్తే మనకి తడి తగలకపోతే ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని వీటిని మార్చుకుందాము. ముందు మనం నెయ్యి రాసుకున్నాం కదా, ఈజీగా పడిపోతున్నాయి చూడండి. భలే ఉన్నాయి కదా చూడడానికి.
పెసరపప్పు మసాలా ఇడ్లీ మనం తరచూ తయారు చేసుకుని తింటూ ఉంటే మనకు శరీరానికి కావలసిన ప్రోటీన్తో పాటు ఫైబరు కార్బ్స్ కూడా అందుతూ ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుంటారా? చూడండి, నేను ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. పైన కింద హై ప్రోటీన్ పెసరపిండితో పాటు లోపల టేస్టీ మసాలా కర్రీ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలా చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేసుకుని తినేసేయండి. ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ప్రసాద్ వేములపల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.